చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇష్టమని చెప్పి నీతో మెడలో తాళి కట్టించుకోవడానికి నాకు ఇష్టమే అని చెప్పింది అంటే ఈ క్షణమే నేను ఈ పెళ్లిని కూడా ఆపేస్తాను. బావా, నేను చేసుకుంటాను బావా. మా అమ్మలాగే తనని కూడా చూసుకుంటాను బావా. తనని చాలా చాలా సంతోషంగా చూసుకుంటాను బావా. జీవితాంతం తన కళ్ళల్లో కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటాను బావా. ఇలా చూడమ్మా, అదే విధంగా నిన్ను అడుగుతున్నాను. నా పరువు, మర్యాద, గౌరవం అన్నిటినీ పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని కాలరాయడానికి నేను సిద్ధంగా లేనమ్మా. ఇప్పుడు నిన్నడుగుతున్నాను, నువ్వు చెప్పమ్మా, ఈ వికాస్ని పెళ్లి చేసుకుంటావా లేదా నేను చూసిన అరుణ్ణి పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా, ఇందులో నీ నిర్ణయమే ఆఖరం. ఎందుకంటే రేపు మంచి చెడు ఏది జరిగినా పూర్తి బాధ్యత నీదేనమ్మా. దివ్య, చెప్పు దివ్య, నీ మనసులో మాట చెప్పు దివ్య. సుందరి, నువ్వు కాసేపు మౌనంగా ఉండమ్మా. దివ్య, నువ్వు చెప్పమ్మా. నాన్నా, నేను ఆ రోజు ఏం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను, ఉంటాను కూడా. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటారో నేను వాళ్ళనే చేసుకుంటాను. అమ్మా దివ్య, నువ్వు బాగా ఆలోచించి చెప్పమ్మా. నేను 1కి 10 సార్లు ఆలోచించే ఈ మాట చెప్తున్నాను నాన్న. మీరు చూపించిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. దివ్య, ఏం మాట్లాడుతున్నావు దివ్య? నువ్వేం ఆలోచించావు? చెల్లెమ్మా, ఇంకొదిలేసి నువ్వేం మాట్లాడుకో. ఏది ఫోర్స్ చేసి చెప్పించకూడదు. నేను కూడా ఇన్నాళ్ళు ఇది ప్రేమేనేమో అని తప్పుగానే ఆలోచించాను. దివ్య తన నిర్ణయంలో తను పర్ఫెక్ట్గానే ఉంది. సారీ బావా, నేను మీ లైఫ్లో గాని దివ్య లైఫ్లో గాని వచ్చుంటే నన్ను క్షమించండి. మీరు ఇంతగా అడగడమే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంటే నాకు చాలా చాలా గౌరవం బావా. ఇకపై మీ అనుమతి లేకుండా మీ జీవితాల్లోకి నేను రాను బావా. ఇలా చూడమ్మా, దీనికి సంబంధించిన ఇద్దరితోనూ నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడాను. దివ్య తన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పేసింది. అది విని వికాస్ కూడా నేను తప్పుకుంటానని చెప్పాడు. ఇంతకు మించి ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దు. నా కూతురు విషయంలో నేను ఏ తప్పు చేయలేదు. తన పూర్తి అనుమతితోనే నేను ఈ పెళ్లి నిర్ణయించి చేస్తున్నాను. అమ్మా, నువ్వు నా కూతురుగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా.
రేపే పెళ్లి పనులు ప్రారంభిద్దాం. నా బంగారు తల్లి. ఏంటే నా ఇంటి గుమ్మం దిక్కే చూస్తున్నావు? ఏంది సంగతి? వికాసనేని రమ్మని చెప్పానక్క, అందుకే ఎదురు చూస్తున్నాను. వికాస్నా? ఉమ్, రా తులసి. అమ్మ సుందరి, మేము జాకెట్ కుట్టించుకోవడానికి టైలర్ షాప్ దాకా వెళ్ళొస్తాం. అమ్మా నేను రాను, మీరు వెళ్ళిరండి. నేను సుందరితో ఉంటాను. నా పాత జాకెట్లు కొలతల కోసం తీసుకెళ్ళమ్మా. అదెప్పుడో కుట్టిన పాత జాకెట్ కదమ్మా. ఇప్పుడు పెళ్లికెళ్ళ రాగానే కొంచెం లావయ్యావు తెలుసా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాకెట్ ఆదికివ్వాల్సిందే. ఏంది దివ్య నువ్వు? దునియాలో గిట్ల ఆడపిల్లలు తమ పెళ్ళవుతుందనేసరికి నా బ్లౌజ్ గిట్లా గాజులు పెట్టండి, కిటికీలు తలుపులు పెట్టుండ్రి అంటూ నానా రకాల డిజైన్లు కుట్టుండ్రి అంటూ ఒకటే పోరు పెడుతుంటారు. నువ్వేమో గిట్ల నేను రాంతి కొలతలకి జాకెట్లు ఇస్తాను మీరు పోండ్రి అంటున్నావు. నాకొకటి చెప్పోరి, నీకు నిజంగా గీ పెళ్లి గిట్లా ఇష్టం ఉందా లేదా? అదేంటక్క, తనకిష్టం లేకుండా మేము ఈ పెళ్లి నిర్ణయిస్తామా ఏంటి? మా ఆయన కూడా బిడ్డకి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని 1కి 2 సార్లు అడిగి ఆ తర్వాతే మాటిచ్చారు. మరి ఇంకేంది దివ్య సమస్య? పోయి నీకు నచ్చిన డిజైన్ గిట్లా నీకు నచ్చినట్టుగా బ్లౌజులు గిట్లా కుట్టించుకో పో. సుందరి నువ్వు కూడా రా, వెళ్దాం. లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరేనమ్మా. తులసి రా, వెళ్దాం. అలాగే అక్క. దివ్య రామ్మా. ఏమో అనుకున్నా గాని ఆ దివ్య గిట్లా ఒట్టి ఏడుపు మొహం లెక్కుందే. నువ్వు చూస్తుంది ఏడుపు మాత్రమే అక్క, కానీ దాని గుండెల్లో చాలా గొప్ప ప్రేముంది. తన కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందక్క. తనకి వాళ్ళ నాన్నంటే ప్రాణం. గది సరే గాని నువ్వెందుకు టైలర్ షాపు గిట్లా నేను తర్వాత వస్తానని చెప్పావు? అదే చెప్పాను కదక్క, వికాసనేని ఇక్కడికి రమ్మని చెప్పాను. తన కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వెళ్ళండి, నేను వికాసాన్ని వచ్చాక తనతో పాటు కలిసి వెళ్తాను. సరే, నేను కూర గిట్లా పొయ్యి మీద పెట్టొచ్చినాను, పోయి గదెట్లుందో చూడాలి. సరే అక్క. ఏంటి చెల్లమ్మ రమ్మన్నావు? చెప్పమ్మా, ఎందుకు రమ్మన్నావు? నువ్వు నాతో మాట్లాడొద్దన్నయ్యా. నీపై నేను చాలా కోపంగా ఉన్నాను. ఇప్పుడు నేనేం చేశానమ్మా? ఓహో, ఏం చేశావో నీకు తెలియదన్నమాట. నాకేం అర్థం కావట్లేదు చెల్లమ్మా. అట్లీస్ట్ నువ్వెందుకు తిడుతున్నావో అదైనా చెప్పి తర్వాత తిట్టు, నాకొక క్లారిటీ వస్తుంది. ఓహో, మీరేం చేశారో అప్పుడే మర్చిపోయారన్నమాట. చెల్లమ్మా ప్లీజ్ రా, సందిగ్ధంలో పెట్టకుండా అదేంటో చెప్పు. నిన్నక్కడికి ఎందుకు వచ్చావన్నయ్యా? అదేనమ్మా, కారు నడపడానికే వచ్చాను. ఓహో, నువ్వు డ్రైవర్ ప్లేస్ లో కార్ నడపడానికి వచ్చావని నాకు తెలియదు. చూడు, నిన్నెవరెక్కడికి రమ్మన్నారని అడుగుతున్నాను. అక్కడే పట్టుకుని నిన్ను చెడామడా తిట్టాలనిపించింది నాకు, కానీ అక్కడ అందరూ ఉన్నారని నోరు మూసుకుని ఉన్నాను. అదేం లేదు చెల్లమ్మా, కారు నడపడానికి ఎవరూ లేరని. ఏ, కార్ నడపడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరంటనా? అది కాదు చెల్లమ్మా, ఆ టైంలో నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు, అందుకే. చెల్లమ్మా, ఉమ్, ఇంట్లో ఎవరూ లేరా? బాబాయ్ ఊరెళ్ళిపోయారు.
అమ్మ పిన్ని అందరూ కలిసి టైలర్ షాప్కి వెళ్లారు. ఉమ్, నేను వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి. కానీ మీరొస్తే మిమ్మల్ని 4 మాటలు తిట్టేసి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నా. అది కాదు చెల్లెమ్మ, కార్తీకే పిలిచాడు. తను పిలుస్తాడన్నా, తనకి బుద్ధి లేదు కదా. తను పిలిచాడని నువ్వు వచ్చేస్తావా? తనేం ప్లాన్ చేస్తున్నాడు, అసలు తనేం చేయాలని చూస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సరే, ఏ ప్లాన్ అన్నా వేసుకుని ఎక్కడైనా చావని. మరి తను పిలిచాడని వెనక ముందు ఆలోచించకుండా నువ్వెందుకు వచ్చేసావు? వాడు పిలిచాడనే ఒక్క మాట మీదే నేను రాలేదు. మరెందుకొచ్చావు? నాకు దివ్యని చూడాలనిపించింది. ఆ రోజు నుంచి మళ్ళీ చూడనే లేదు. మళ్ళీ చూస్తానో లేదో తెలీదు. అందుకే ఆఖరిసారిగా ఒకసారి దివ్యని చూడాలనిపించింది. అన్నయ్య, వద్దు, దీని గురించి ఇంతటితో వదిలేసేయండి. ఇంతకు మించి ముందుకు వెళ్తే మంచిది కాదు. ప్లీజ్ వద్దన్నయ్య. అవునమ్మా, వేరే దారి లేదు. నేను నిన్ననే నిర్ణయించుకున్నా, బంగారాజు బావలాంటి ఒక పెద్ద మనిషి ముందు నా ప్రేమేమంత గొప్పది కాదు. ఇకపై దివ్య జీవితానికి సంబంధించి నేను ఎటువంటి జోక్యం చేసుకోను. వస్తాను చెల్లెమ్మా. అన్నయ్య, దయచేసి బాధపడొద్దు. దేవుడు దయ తలిస్తే అంతా మంచి జరుగుతుంది. ఏంటమ్మా నువ్వనేది? హ, నేను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆ అమ్మాయి నా సర్వస్వమని తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏం చేయగలను? ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే ఎవరితోనో పెళ్లి జరిగిపోతుంది. ఇంతదాకా వచ్చాక ఇంకేం మంచి జరుగుతుందని నువ్వు చెప్తున్నావమ్మా? ఏంటో, నువ్వన్న మాటకి సమాధానం ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదమ్మా. అన్నయ్య, ప్లీజ్, మీ కన్నీళ్లు చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కన్నీళ్ళని ఆపండి అన్నయ్య. మీకే మంచి అమ్మాయిని చూసి దగ్గరుండి పెళ్లి చేస్తాను. నిజంగా చెప్తున్నానన్నయ్య. దివ్య కంటే మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని, నీకు ఈక్వల్ గా చదువుకున్న అమ్మాయిని, గుణగణాలు కలిగిన లక్షణమైన అమ్మాయిని చూసి అన్నీ నేనే అయి మీకు పెళ్లి చేస్తానన్నయ్య. ఏంటమ్మా, ప్రేమంటే బట్టల షాపులో మనకి నచ్చిన బట్టలు కొనుక్కున్నంత సాధారణ విషయమా? అక్కడ ఒక షర్టు నచ్చలేదంటే వెంటనే ఇంకో షాపుకు వెళ్ళి ఇంకో షర్టు కొనుక్కోవడానికి అది మన ప్రాణంతో ఆడుకునే ఎమోషన్ అమ్మా. నువ్వు తనకంటే అందగత్తెని, తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకురావచ్చు, కానీ తననైతే తీసుకురాలేవు కదమ్మా. అర్థమవుతుందన్నయ్య. కానీ తనకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తానన్నయ్యా. అది నీకు నచ్చిన అమ్మాయినే చూస్తానన్నయ్యా. భార్య అంటే ఇష్టపడి చేసుకునేదమ్మా, అంతేగాని చేసుకున్నాం కదా అని ఇష్టపడేది కాదు. ఆ ప్రాణం పీల్చుకునే శ్వాస లాంటిదమ్మా. క్షణం దూరమైనా ఈ ప్రాణం ఆగిపోతుంది. అన్నయ్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేనేం చెప్పినా నువ్విలాగే మాట్లాడుతుంటే నిన్నెలా నేను ఓదార్చగలనన్నయ్యా? వదిలేయమ్మా, అన్ని సమస్యలకి ఒక ఓదార్పుతోనే అంతా సమసిపోదమ్మా. అది అనుభవిస్తుంటే ఇక్కడ తట్టుకోలేనంత నొప్పిగా ఉందమ్మా. అన్నట్టు ఒక్కోసారి ఆ నొప్పిని అనుభవిస్తుంటేనే నువ్వనే ఆ ఓదార్పు దొరుకుతుందమ్మా నాకు. ఏం చేయనమ్మా, ఇంతకన్నా నాకు వేరే దారి లేదు. ఊపిరి ఆగిపోతున్నంత బాధున్నా ఇంతకంటే ఇంకేం చేయగలను చెప్పు? వదిలేచేలమ్మా. నాలాంటి వాళ్ళకంతా అప్పుడే ప్రేమ పుట్టేస్తుంది. ఏంటో తెలీదు, అంతలోనే దూరం అయిపోతూ ఉంటుంది.
కానీ ఎంత కాదన్నా ఆ ప్రేమేంటో అలా పుట్టేస్తుంది. కానీ ఎందుకో మరి కానీ మన మీద ఎవరికీ ప్రేమ పుట్టట్లేదు. అయినా నాలాంటి వాణ్ణి ఎవరు ప్రేమిస్తారు చెప్పు? బహుశా నేను పుట్టిన సమయం సరైంది కాదనుకుంటా. నాదొక ఐడియా. మనం సైలెంట్గా టైం మెషిన్లో వెనక్కి అక్కడ దాన్ని మార్చేసి తర్వాత వద్దామా అమ్మా? అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా ఆలోచిస్తున్నావు? నీకేం తక్కువ అన్నయ్య? నాకేం తక్కువ? నా వైపు ఇప్పటికీ ఒక అమ్మాయి కూడా తిరిగి చూడలేదు. నువ్వొక్కదానివి. అన్నయ్య, ఎవరు పడితే వాళ్ళు వెనక్కి తిరిగి చూడటానికి నువ్వందరిలాంటి మనిషివి కాదన్నయ్య. ది బెస్ట్ అయినా ఒక అమ్మాయి మాత్రమే తిరిగి చూసే ఒక గొప్ప ఆనిముత్యం లాంటి వాడివన్నయ్య నువ్వు. ఎవరు? నేనా? అవునన్నయ్య. కాదంటే చూస్తూ ఉండు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నీ వైపు చూసి నిన్నే కోరుకునే అమ్మాయిని మనసారా చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటి చెల్లెమ్మ నువ్వు? మండుతున్న నిప్పులో ఇంకా ఆజ్యం పోసినట్టు. ఇది ఆజ్యం పోయడం కాదు. కావాలంటే చూస్తూ ఉండు. నీకొక మంచి అమ్మాయి దొరుకుతుందన్నయ్య. నువ్వొకదానివి. ఓ చెల్లెమ్మ. సరే, అది వదిలే అన్నయ్య. ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడొద్దు. నాకు సంబంధించినంత వరకు నువ్వు రాజువన్నయ్య. నీకు రాణి లాంటి ఒక మంచి అమ్మాయి వస్తుంది. నన్ను టైలర్ షాప్ దగ్గర కాస్త వదిలే అన్నయ్య. ఇది నువ్వు రాజారాణి కథ చెప్పకముందే అడిగినా కూడా నేను డ్రాప్ చేసేవాణ్ణి. ప్లీజ్ అన్నయ్య, నీకు ఈ ఏడుపు మొహం సెట్ అవ్వదు. కాస్త నవ్వొచ్చు కదా. చెల్లెమ్మా, నవ్వొస్తే నవ్వకుండా ఎందుకుంటానమ్మా? ఆ నవ్వు నేనేమన్నా దాచిపెట్టుకుని ఏడుస్తున్నాననుకుంటున్నావా? సరే రా అన్నయ్య, వెళ్దాం. సరే పదమ్మా. సిద్ధు, ఎలా ఉన్నావు అక్క? నేను జబర్దస్త్గా ఉన్నాను సిద్ధు. గుడ్ గుడ్. నేను వెళ్ళి సుందరిని కలిసి వస్తాను. ఏ పోరడా, జరం తాగు. ఇంట్లో గిట్లా ఎవరు లేరు. ఆ దివ్య షాదీ కోసం నిన్న బట్టలు నగలు అన్ని తీసుకోవడానికి పోయినాం కదా. ఆ చీరల గిట్ల జాకెట్లు అవి కుట్టించుకోవడానికి టైలర్ షాప్ కి సుందరి వాళ్ళమ్మ, తులసి, దివ్య వాళ్ళందరూ పోయిండ్రు. మరి బంగారు రాజు అంకుల్? గా పెద్ద మనిషా, గా పొద్దే ఊరికి పోయిండు. ఓ అవునా? మరి ఎప్పుడు వస్తారక్క? వాళ్ళంతా ఇంతకు ముందుగాలే పోయిండ్రు. గా ముచ్చట తర్వాత నువ్వు ముందు మా ఇంట్లోకి రా. నీకు స్ట్రాంగ్ గా మస్తు కాఫీ పెట్టిస్తా. నువ్వు దాన్ని పురుసత్తుగా తాగుతూ కూర్చో. ఈలోగా వాళ్ళు వస్తారు. నాకు ముఖ్యమైన పని ఉందక్క, నేను వెళ్ళాలి. సుందరి రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్తారా? గట్లనే గాని ఇంతకీ ఏంది విషయం? గది చెప్పకుండా ఉరుకుతున్నావేంది? రేపు ఒక మోడల్ ఇంటర్వ్యూ ఉంది, అది చెప్పడానికి వచ్చానక్క. గదంతా కంపెనీలోనే కదా పెట్టేది సిద్ధు. దీనికి కూడా ఇంటర్వ్యూలా? ఏంటక్క అలా అంటావు? ఐఏఎస్ అంటే కూడా ఒక పనే కదా. అవుగాని సిద్ధు, నువ్వే గిట్ల దానికోసం స్పెషల్ గా చదువుకొని గదంతా చేస్తున్నావు కదా. దానికి తోడు దీనికి ఇంటర్వ్యూలు గిట్లా కూడా ఉంటాయా అని నా సందేహం. ఉంటాయక్క. మన తెలివితేటల్ని, సామర్థ్యాన్ని ప్రశ్నించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. పైగా మన సమయస్ఫూర్తిని కూడా వాళ్ళు పరీక్షిస్తారు. ఏంది సమయస్ఫూర్త? గదెందుకు చూస్తారు? అక్క, రేపు మేము కలెక్టర్స్ అయిన తర్వాత మనకి 100 సమస్యలు వస్తాయి. రాజకీయంగా పెద్ద పెద్ద గొడవలు కూడా జరగచ్చు. అటు రాజకీయ నాయకులు, ప్రజల మధ్య అందరితో సమయస్ఫూర్తితో నడుచుకోవాలి. ఏదైనా పెద్ద సమస్య వస్తే సహనంతో చాలా ఓపిగ్గా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేయగలరా లేదా అని మమ్మల్ని పరీక్షిస్తారనమాట. గట్లనా? అప్పుడు మనం ఇచ్చే సమాధానాన్ని బట్టే మనకి మార్కులు వేస్తారు. గట్లయితే
మార్కులేసేదంతా రేపొద్దుగల అవునక్క, రేపు దానికి సంబంధించి ఒక మోడల్ ఇంటర్వ్యూ టెస్ట్ లాగా అనమాట, అంతే. సరే, సుందరి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పండి, నేను ఇక వెళ్తాను. సిద్ధు, జరంత లోపలికొచ్చి కాఫీ తాగిపో. వద్దక్క, ఇంకో రోజు ఎప్పుడైనా తాగుతానులే. గట్లనే మరి. సరే, ఉంటాను ఇంకా. జర భద్రం బిడ్డా. అలాగే అండి. చెప్పు తులసి. మేము టైలర్ షాప్కి వచ్చామండి. మీరు భోంచేశారా? తిన్నాను తులసి. మూర్తి హోటల్లో చెప్పి 3 పూట్ల వాళ్ళని మీకు భోజనం చేసి తీసుకురమ్మని చెప్పండి. మీరు టైంకి భోజనం చేయకుండా మాత్రం ఉండకండి, చెప్తున్నాను. ఏంటి నువ్వు చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్తున్నావు? నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? మీరు అలాగే అంటారు, ఆ తర్వాత భోజనం చేయకుండా అలానే కూర్చుంటారు. నేను ఇన్నాళ్ళు మీతో కాపురం చేసిన దాన్ని, నాకు ఆ మాత్రం తెలియదనుకున్నారా? మీకు నా చేతి వంట తప్ప హోటల్ ఫుడ్ మీకు గొంతే దిగదు కదండి. అదంతా ఏం పర్వాలేదు తులసి, పరిస్థితులకు తగ్గట్టుగా మనం అలవాటు పడాలి కదా, అదంతా నేను చూసుకుంటానులే. పరిస్థితుల్ని అవన్నీ పక్కన పెట్టి మీరిక్కడే ఉండొచ్చు కదండి. అనవసరంగా మీరు బయలుదేరి వెళ్ళిపోయారు. నీకన్నీ తెలుసు కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావేంటి?